ఫైనల్ డే ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. అసెంబ్లీలో మాటలు మంటలు రేపడమే కాదు, సెటైర్ల సునామీ కురిసింది. హామీల దగ్గర నుంచి అరెస్ట్ల వరకు, అప్పుల దగ్గర నుంచి అభివృద్ధి వరకు సవాళ్లు, సామెతలతో నాన్ స్టాప్ నాటుకొట్టుడు. లాస్ట్ పంచుకొచ్చే కిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష. పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చంపలు వలగొట్టేంత శక్తి ఉన్న సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తామని తీసి లోపలే. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం. ఏది శాశ్వతం కాదు. వింటిరా ఏ రేంజ్ లో నడిచిందో సభా సమరం. ఇది జస్ట్ శాంపిలే. అసలు సినిమా ముందుంది. డబ్బులిచ్చి తిట్టారట. ఎవరు ఏంటి అన్నదానిపై ఓపెనింగ్ షాట్ తోనే సభ దద్దరిల్లిపోయింది. సంబంధాలు కాస్త అక్రమ సంబంధాల దాకా వెళ్ళింది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ఇంతకు డబ్బులిచ్చి ఎవరిని తిట్టారు? అసెంబ్లీలో ఆ ప్రస్తావన ఎందుకొచ్చింది? కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళానని అడుగుతూ ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది. నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు? లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? కుర్చీనా మజాకా? కానీ ఆ కుర్చీ అంత ఈజీగా దొరకదు. అలా అని కింద మీద కుర్చీ కోసం ఆశపడితే నేపాల్లో ఏం జరిగిందో గుర్తు చేసేదా అంటూ సీఎం సెటైరికల్ గా కుర్చీ ముచ్చట చెబితే, రైఫిళ్లు వాటి నాలెడ్జ్ తనకు తప్ప ఎవరికుందంటూ రివర్స్ లో పంచ్ డైలాగ్ ఆటం బాంబులా పేలింది. ఇంతకు తెలంగాణ అసెంబ్లీ నేపాల్ దాకా ఎందుకు వెళ్ళింది? పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకెంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇయ్యలేదని. అధ్యక్ష, AK-47 గురించి, తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అవును అధ్యక్ష, కరెక్ట్. ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష? అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది. కానీ ఎవరికి ఉందో చెబుతూ ముఖ్యమంత్రికి, మాజీ మంత్రికి మాటల యుద్ధం సాగింది. ఇంతకు ఫ్రస్ట్రేషన్ ఎవరికి, ఎందుకు? ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో, అంత ఆవేశంలో, అంత ఆవేశం, అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష నేను కనిపించగానే. ఇక గ్యారంటీల పైన సమరం సాగింది. గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ అంటూ కేటీఆర్ విమర్శిస్తే అంతకు మించిన పంచులతో గులాబీ దళాన్ని దడదడలాడించారు సీఎం రేవంత్. 100 రోజులు 6 గ్యారంటీలు, తొడలు కొట్టుడు, మెడలు కోసుకుంటానుడు, బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, దేవుళ్ళ ముంగడ పెట్టుడు ఎవరు పెట్టిన అధ్యక్ష? 100 రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష? ఎందుకు ఇస్తలేరు తులం బంగారం? ప్రజలు గోల్డ్ అనుకొని ఓటేసిరు, కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళినారు అధ్యక్ష. లంకె బిందెలు దొరికేదాకా అవ్వాలి అధ్యక్ష. మేము ప్రజలు ఎప్పటిదాకా ఎదురు చూడాలి? తెలంగాణ రైజింగ్ అంట. దేనికి అధ్యక్ష రైజింగ్? ఏదో అట్టర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శతదినోత్సవం చేసినట్టు విఫల పాలన విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా. ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే ఎందుకుంటారు, అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండేటట్టు కట్టిస్తాడు. కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలే, ఎందుకంటే నేను విఘ్నత ప్రదర్శించాలనుకున్నా. ప్రాజెక్టులపైన రేవంత్ వర్సెస్ కేటీఆర్ వార్ ఓ రేంజ్ లో పరుగులు పెట్టింది. ప్రాజెక్టు రిపోర్ట్స్ పై నువ్వా నేనా అంటూ ఢీకొన్నారు రేవంత్, కేటీఆర్. కాళేశ్వరం గానీ, MMR గానీ, గౌరవెల్లి గానీ, KLI గానీ సాగునీటి రంగం మీదనే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఒకనాడు రొయ్యలు, చేపలు అంటే ఆంధ్ర గురించి చెప్పేది.
కానీ ఈరోజు మత్స్య సంపద నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సార్. మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? ఇలా AK-47 రైఫిల్ ఎక్కుపెట్టినట్లుగా సభలో అధికార విపక్షాలు సెటైర్లను ఎక్కుపెట్టారు. మాటకు మాట, కౌంటర్ కు కౌంటర్, పంచ్ కు పంచ్ అన్నట్టుగా ఫైనల్ డే తెలంగాణ అసెంబ్లీ జరిగింది.